ఈ రోజు దేవుడు నీకిస్తున్న వాగ్దానం దానియేలు గ్రంథము 4:37 ప్రకారం ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాను. నిజమే, మనం యేసయ్యను ప్రతిరోజు ప్రతి క్షణం గణపరుస్తూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, మనం నైట్ పడుకొని ఉదయాన్నే లేస్తున్నామంటే అదే గొప్ప ఆశీర్వాదం. ఈ యొక్క బిజీ లైఫ్లో మనకి ప్రేయర్ చేయడమే కష్టం అయిపోయింది, టైం సరిపోవట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే 2 మినిట్స్ అయినా సరే దేవుని స్తుతించాలి. బైక్ నడుపుతూ కానీ, లేక లంచ్ టైంలో కానీ, లేక ఇంట్లో ఏదైనా కుకింగ్ చేస్తూ కానీ, గిన్నెలు తోముతూ కానీ, ఏదో ఒక పని చేస్తూ దేవుని స్తుతించాలి, ఆయనతో మాట్లాడాలి. మనం ప్రతి ఒక్క సమస్యను స్తుతించడం ద్వారా కూడా జయించవచ్చు. మనం స్తుతించేది నార్మల్ పర్సన్ని కాదు, ఈ లోక రక్షకుడిని, ఈ సృష్టికర్తని. ఎందుకు మనం సిగ్గుపడాలి? ఎందుకు మనం భయపడాలి? మన తండ్రిని స్తుతించడానికి. ఆయన స్తుతులకు పాత్రుడు. సమస్త స్తుతి మహిమలు ఆయనకే చెల్లునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.